హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం నమస్తే. సార్. జానీ మాస్టర్ మరి ఆరోపణలు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా కనబడలేదు, సమాధానం బయటకు వచ్చి చెప్పలేదు. కానీ పారిపోయాడని చెప్పేసి అని అన్నారు. అమెరికాలో ఉన్నారన్నారు, నెల్లూరులో ఉన్నారన్నారు. అయితే ఇప్పుడు ఆయన దొరికాడు పోలీసులకు, అది కూడా లడఖ్లో పోలీసులు పట్టుకున్నారని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అండ్ పోలీసులు కూడా బయటకు అనౌన్స్ చేయలేదు, జస్ట్ సీక్రెట్ ప్లేస్లో ఉంచారని కూడా చెప్తున్నారు. మరి లడఖ్ ఆయన ఎలా వెళ్ళారు, మరి పోలీసులు ఎలా పట్టుకున్నారు, మరి ఈ వైరల్ అవుతున్న వార్తల గురించి మీ ఒపీనియన్? జానీ మాస్టర్ ఇప్పటివరకు ఎక్కడ వీడియో చేయడం కానీ దీని మీద తన అభిప్రాయం చెప్పడం కానీ ఏం చేయలేదు. యాక్చువల్గా జానీ మాస్టర్కి ముందే తెలుసు ఈ అమ్మాయి, ఎందుకంటే 2 వారాలకు ముందే తను ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ చేసినప్పుడేమో వర్క్ ప్లేస్ హరాస్మెంట్ మాత్రమే చేసింది. సో అప్పుడు ఫిల్మ్ ఛాంబరు, ఝాన్సీ వీళ్ళందరూ కూడా జానీ మాస్టర్ని కాంటాక్ట్ చేశారు. ఆయన ఒపీనియన్ కూడా తీసుకున్నారు. అంటే ముందుగానే జానీ మాస్టర్కి విషయం అయితే లీక్ అయింది. అందుకని ఈ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వక ముందే జానీ మాస్టరు స్కిప్ అయిపోయినట్టుగా తెలుస్తుంది మనకి. అంటే అతను లాయర్ని సంప్రదించినప్పుడు లాయర్లు ఏమన్నారంటే, ఇది కొంత ఇబ్బందికరమే, నీకు ముందస్తు బెయిల్ వచ్చేది కూడా కష్టమే, నువ్వు కానీ ఇప్పుడు అరెస్ట్ అయినా ఉంటే మాత్రం నీకు త్వరగా బెయిల్ రాదు, కాబట్టి కొంతకాలం పోస్ట్పోన్ చేస్తే ఈ లోపల మ్యానిపులేట్ చేయడానికి ఏమన్నా ట్రై చేయొచ్చు, సో టైం తీసుకుందాము అనేది చెప్పినట్టుగా ఉంది. అందుకని జానీ మాస్టరు ఎక్కడ ఉన్నాడు అనేది ఇప్పుడు రకరకాల పుకార్లు. నిన్న అమెరికాలో ఉన్నాడని నిన్నంత వార్తలు వచ్చాయి. దాని తర్వాత ముంబైలో షూటింగ్లో పాల్గొన్నాడు, ఆ విజువల్స్ అంతా బయటకు వచ్చాయి. దాని తర్వాత నెల్లూరులో ఇతన్ని కొంతమంది దాచిపెట్టారని నిన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్త ఏంటంటే, ఇతను లడఖ్కి వెళ్ళాడు, లడఖ్లో ఇతన్ని పట్టుకున్నారు పోలీసులు అని. 4 బృందాలు వెళ్ళాయి, లడఖ్లో ఇతను దొరికాడు అని. లడఖ్కి ఎలా వెళ్ళాడు అంటే కూడా ఇతను, వీళ్ళ భార్య, వీళ్ళ ఫ్రెండ్ ముగ్గురు కలిసి వెళ్ళారు. ఫ్రెండ్ కారులో వెళ్ళాడు. తన కారు, తన సెల్ ఫోన్ ఇవన్నీ ఇక్కడే పడేసి సో ఫ్రెండ్ కారులో వెళ్ళాడు. సో ఫ్రెండ్ కారులో కూడా ఎలా వెళ్ళారంటే, హైదరాబాద్ నుంచి పూణే, పూణే నుంచి గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి హర్యానా నుంచి పంజాబ్ నుంచి శ్రీనగర్ నుంచి లడఖ్. ఇది రూట్ మ్యాప్ కూడా బయటకు వచ్చింది. సో ఇలా వెళ్ళాడు. ఎందుకంటే ట్రైన్ కానీ ఫ్లైట్లు కానీ ఉపయోగిస్తే ఈజీగా దొరికిపోతాడు కాబట్టి కారు అయితే, అది కూడా ఫ్రెండ్ కారు అయితే తనని ట్రేస్ చేయలేరు అన్నది అతని ప్లాన్ అని చెప్తున్నారు. అందుకని ఇలా ఇన్ని రూట్లు మార్చి వెళ్ళాడు. జనరల్గానే జానీ మాస్టర్ ఏంటంటే అనేక భాషల్లో కొరియోగ్రఫీ చేస్తున్నాడు కాబట్టి తనకి రకరకాల వ్యక్తులు ముంబైలో పరిచయాలు ఇవి ఉన్నాయి. అందువల్ల లడఖ్లో కూడా కొంతమంది పరిచయాలు ఉన్నాయి. రెండోది అతను ముస్లిం కూడా కాబట్టి కొంత జమ్మూ కాశ్మీర్ ముస్లింలతో కూడా కొంత పరిచయాలు వచ్చాయి. ఎందుకంటే ముంబైలో వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. అలా అక్కడైతే ఎవరు తను గుర్తు కూడా పట్టరు కాబట్టి అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా గుర్తుపడతారు. నెల్లూరులో దాక్కున్నా కూడా కష్టమవుతుంది, ఎవరో ఒకరు చూసే ప్రమాదం ఉంది. అందుకని లడఖ్కి వెళ్ళిపోదామని తను ప్లాన్ చేసినట్టుగా చెప్తున్నారు. బట్ పోలీసులు ఇవాళ పెద్ద కష్టం కాదు పట్టుకోవడం అనేది. ఎందుకంటే వాళ్ళు ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇతనికి ఎవరు హెల్ప్ చేస్తారు, ఇవన్నీ ఆల్రెడీ తీశారు. మామూలుగా అయితే పోలీసులు బిగినింగ్లో ఇది మనకు తెలుసు, రాయదుర్గంలో ఫస్ట్ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, అక్కడ 0 ఎఫ్ఐఆర్ పెట్టారు. దాని తర్వాత 0 ఎఫ్ఐఆర్ని నార్సింగి పోలీసులకి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ అది రెగ్యులర్ ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసినాక ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేశారు. ఆ అమ్మాయి వాంగ్మూలాల్ని డీటెయిల్గా తీసుకున్నప్పుడు వాళ్ళు బిగినింగ్లో పెట్టిన సెక్షన్లు ఏంటంటే 376 కేసు, 506 క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే బెదిరింపులు అనమాట, క్రిమినల్ బెదిరింపులు. 3వ సెక్షన్ 323(2) అది వచ్చి కాజింగ్ హర్ట్ అంటారు, గాయపరచడం. దీంతోపాటు తర్వాత పోష్ అని ఒక యాక్ట్ని చేర్చారు, 2023 యాక్ట్. పోష్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేస్ అనమాట. వర్క్ ప్లేస్లో సెక్సువల్ హరాస్మెంట్ని ప్రివెంట్ చేయడం, ప్రొహిబిట్ చేయడం, రెడ్రెసల్, ఈ 3 కలిసి ఉంటాయి. ఇది 2013 యాక్ట్, 23 అన్న 13 యాక్టు. సో ఇది పెట్టారు. లేటెస్ట్గా ఏంటంటే ఈ అమ్మాయితో డీటెయిల్గా పోలీసులు మాట్లాడినప్పుడు ఈ అమ్మాయి చెప్పింది ఏంటంటే, తనకిప్పుడు 21 ఏళ్ళ వయసు. తను 2017లో ఫస్ట్ డీలో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసింది. ఆ తర్వాత వీళ్ళ టీం, జానీ టీం కాంటాక్ట్ చేసిన అమ్మాయిని, ఇలాగ జానీ టీంలో
చేరతావా అని అడిగారు. 2019 నుంచి నేను జానీ మాస్టర్ టీంలో పనిచేస్తున్నాను. సో 2019లోనే నన్ను ముంబై తీసుకెళ్ళాడు. అక్కడ ఏదో ప్రోగ్రామ్ అని చెప్పి అక్కడే నన్ను సెక్సువల్గా బలాత్కారం చేసి నాతో చేశాడు అనేది ఆ అమ్మాయి ఆరోపించింది. అంటే ఇప్పుడు 2024లో అమ్మాయికి 21 అయినప్పుడు 29 అంటే 19 అంటే 5 ఇయర్స్ ముందు ఆ అమ్మాయి వయసు 16 అవుతుంది. సో 16 ఇయర్స్లోనే అతను ఈమెని లైంగికంగా కలిశాడనేది ఇప్పుడు ఆ అమ్మాయి వాంగ్మూలంలో తెలిసింది. సో 16 అంటే ఖచ్చితంగా మైనర్ కిందకు వస్తుంది. 18 వరకు మన దేశంలో సెక్సువల్ ఏజ్ని ఫిమేల్కి 18, ఫిమేల్కైనా మేల్కైనా 18 ఉంది. సో అందుకని 18 లోపల అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరితో అయినా కూడా 18 లోపల కానీ ఎవరు వాళ్ళతో లైంగికంగా కలిసిన అది నేరం కిందకు వస్తుంది. రెండవది ఇది రేపు. ఆమె వాలంటరీగా కూడా ఆమె కలిశానని చెప్పట్లేదు. నన్ను భయభ్రాంతాలు చేసి బెదిరించి నన్ను రేప్ చేశాడని చెప్తుంది. సో రేప్ కిందకు వచ్చింది కాబట్టి పోక్సో అనే చట్టం ఉంది. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. దీన్ని పోక్సో అంటారు. ఇది 2012లో వచ్చింది. తర్వాత 2019లో అమెండ్మెంట్ కూడా జరిగింది. ఈ చట్టం అనేది రిగరస్ చట్టం. ఇదేంటంటే త్వరగా బెయిల్ రాదు, కేసు త్వరగా శీఘ్రంగా కేసుకు ట్రయల్కి వెళ్ళిపోతుంది. తర్వాత దీంట్లో రేపుగానే అయితే మాత్రం 20 ఏళ్ళు మినిమమే, అంతకంటే తక్కువ శిక్ష పడదు. మామూలుగా కలిస్తే 10 ఏళ్ళు, కానీ బలాత్కారంగా చేస్తే మాత్రం మినిమం 20 ఏళ్ళ శిక్ష, మ్యాక్సిమం లైఫ్ పడచ్చు. రేర్ కండిషన్లో డెత్ పనిష్మెంట్ కూడా ఉందన్నమాట. మరణశిక్ష కూడా పడే అవకాశం ఉంది పోక్సోలో. అంత రిగరస్ చట్టం అది. సో ఇప్పుడు ఆ పోక్సోని ఇతని మీద పెట్టారు. సో ఇప్పుడు నేను ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే కలిశాననే దానికి కూడా ఇక్కడ ఏమీ లేదు. ఎందుకంటే ఇష్టపూర్వకంగా కలిసినా కూడా అది నేరం కిందకే వస్తుంది 18 ఏళ్ళ లోపల. మామూలుగా అయితే 16 ఏళ్ళు చేయమని అనేక హైకోర్టులు సెంట్రల్ గవర్నమెంట్ని అడుగుతున్నాయి. ఎందుకంటే 16 ఏళ్ళ అమ్మాయిలు 18 ఏళ్ళ అబ్బాయిల్ని సెడ్యూస్ చేస్తున్నారు. దాని తర్వాత వాళ్ళు ఇంట్లో తెలిసి దీన్ని పోక్సో కింద పెట్టేస్తున్నారు. కాబట్టి మీరు ఈ చట్టాన్ని మార్చండి, 16 ఏళ్ళు సెక్సువల్ ఏజ్ చేయండి అని అంటున్నారు, కానీ అది ఇంకా కాలేదు. సో మన సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. అందువల్ల ఈ విషయంలో పోక్సో పెట్టారు కాబట్టి చాలా సీరియస్గా తీసుకుంటారు. పోక్సో కేసులన్నీ పోలీసులు సీరియస్గా తీసుకుంటారు. దీంట్లో ప్రెజర్స్ వచ్చినా కూడా ముందుకెళ్ళడం అనేది వాళ్ళకి తప్పదు అన్నమాట. ఎందుకంటే వీళ్ళ మీద కూడా వస్తుంది, పోక్సో కేసు పెట్టి ఎందుకు మీరు ఇంత ఉన్నారు. అందుకని వాళ్ళు 4 బృందాలు ఫామ్ అయ్యారని చెప్తున్నారు. ట్రేస్ చేసి లడఖ్లో పట్టుకొని తీసుకొచ్చారని చెప్తున్నారు. అది 1-2 డేస్ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ అధీనంలో పెట్టుకొని కంప్లీట్గా సమాచారాలు రాబట్టి దాని తర్వాత కోర్టుకు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. కోర్టు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కస్టడీకి అడుగుతారు వీళ్ళు. సో ఇదేంటంటే ఇప్పుడు ఆరోపణల కిందకి వస్తాయి అంతే. ఆ అమ్మాయి ఆరోపించింది, దీనికి విట్నెస్లు ఏమున్నాయి అనేది కొలాబరేటివ్ విట్నెస్ని ఇప్పుడు తీసుకోవాలి. ప్రత్యక్షంగా ఉండరు ఇట్లాంటి కేసుల్లో. బట్ ఈ అమ్మాయి చెప్పిన ప్లేసు, ఆ హోటల్లో దిగారా లేదా, అక్కడ సీసీటీవీ ఫుటేజీ, ఇవన్నీ కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఒకవేళ ఇతను నేను అక్కడ ఈ అమ్మాయితో చేయలేదంటే ఇతను నిరూపించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇతను బాగానే ఇరుక్కున్నట్టు కనబడుతుంది. అన్లెస్ నేను నిన్న చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ రంగంలో దిగి ఇక్కడ రేవంత్ రెడ్డి ద్వారా కొంతవరకు ఇన్వెస్టిగేషన్ని వీక్ చేయడం ఒక ఆప్షను. రెండో ఆప్షను ఆ అమ్మాయితో సెటిల్ చేసుకోవడం. కానీ ఇప్పుడు ఇది సెటిల్ చేసుకుంటారని చెప్పి అల్లు అర్జున్ రంగంలో దిగాడు. అల్లు అర్జున్ ఏమో ఆ అమ్మాయి వైపు ముందు నుంచే ఉన్నాడని చెప్తున్నారు. ఎందుకంటే ఝాన్సీ మాటల్లో కూడా ఒక పెద్ద హీరో ఈ అమ్మాయికి మేనేజర్ని పంపించి హెల్ప్ చేశాడని. సో పెద్ద హీరో వేరే హీరోకి ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇక్కడ క్లియర్గా మళ్ళీ కూడా అల్లు అర్జున్ నేను ఈ అమ్మాయికి నా సినిమాలు అన్నిట్లు ఇస్తాను, మా గీతా ఆర్ట్స్లో అన్నిట్లు ఇస్తాను అని చెప్పాడంటే, నేను నిన్న కూడా చెప్పాను, తన విషయంలో కేసు విషయంలో జరిగినప్పుడేమో అతను మౌనంగా ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి అతను ఏదో సేవియర్ ఆఫ్ ద ఉమెన్ లాగా రంగంలో దిగాడు. కాబట్టి